నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీణ వేణువైన వేళ, ప్రేమిస్తే ఏమవుతుంది సీజన్ 2 4వ భాగం. సత్తార్, కొంచెం కార్ స్లో చేయండి చెప్పింది వీణ. మేడం, ఈ ట్రాఫిక్లో స్లో చేస్తే ప్రాబ్లం అవుతుంది. సార్ గురించి తెలిసిందంటే చాలా కష్టమైపోతుంది. ఒకసారి వెనక్కి తిరిగి వేణువంక చూసి మళ్ళీ రోడ్ మీదకి దృష్టి మళ్లిస్తూ అన్నాడు సత్తార్. వీణ అని పిలవండి సత్తార్. ఒకే ఫీల్డ్లో ఉన్నవాళ్ళం, కొలీగ్స్ లాంటి వాళ్ళం. ఒక్కసారి స్లో చేసి మళ్ళీ స్పీడ్ పెంచండి. ఇక నార్మల్గా వెళ్ళండి. అతని వైపు చూడకుండా తన ఫోన్ చెక్ చేసుకుంటున్నట్టుగా తలదించుకుని ఓరగా పక్కకి చూసింది వీణ. కార్ అద్దాలు నలుపైనా కానీ రిస్క్ తీసుకోదలుచుకోలేదు ఆమె. సత్తార్కి అర్థమైంది. ఆమె చెప్పినట్టుగానే చేశాడు. ఆమె అనుకున్నట్టుగానే పక్క కార్ కూడా స్లో అయ్యి తిరిగి స్పీడ్ అందుకుంది. ఆమె తన ప్యాంట్ పాకెట్లో నుంచి ఒక చిన్న నోట్స్ తీసి ఏదో రాసుకుంది. వేణు ఇది పట్టించుకోలేదు. అతను తన ల్యాప్టాప్లో చేయవలసిన డ్యాన్స్ స్టెప్స్ని చూసుకుంటున్నాడు. 1 గంటలో కొరియోగ్రాఫర్ కిరణ్ వస్తాడు. వేణు ముందుగా తనకి వీడియో పంపమని అడుగుతాడు. ఏ కొరియోగ్రాఫర్నైనా సరే, టైం సేవ్ అవుతుందని అతని ఉద్దేశం. ఇది సోలో గనక సమస్య లేదు, హీరోయిన్తో పనిలేదు. కార్ గేట్ లోపలికి అడుగు పెట్టగానే వీణ నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయింది. సత్తార్ విండో గ్లాసెస్ దించగానే వేణుకి విష్ చేసిన సెక్యూరిటీని చూసి నవ్వాడతను. అది గమనించి ఆశ్చర్యపోయింది వీణ. ఇంతలో నీళ్ల చప్పుడు వినిపించడంతో ఆసక్తిగా బయటికి చూసింది. ఎదురుగా పెద్ద గ్రే స్టోన్ బిల్డింగ్స్ 2 ఒకదాని ఒకటి పక్కన కనెక్ట్ అయి ఉన్నాయి. వాటిని బిల్డింగ్స్ అనడం కన్నా మ్యాన్షన్ అంటే బాగుంటుందేమో అనిపించింది ఆమెకి. ఎదురుగా ఫౌంటైన్, చుట్టూరా రకరకాల చెట్లతో విశాలమైన గార్డెన్. తను ఇక్కడికి వచ్చిందని తెలిస్తే తన తమ్ముడు ధీరజ్ ఎంత గొడవ చేస్తాడో అన్న ఆలోచన రాగానే ఆమె పెదవులు అందంగా విచ్చుకున్నాయి చిరునవ్వుతో. సత్తార్ కారు దిగి డోర్ తెరిచేలోపు వేణు కిందకి దిగి వీణ డోర్ తెరిచి పట్టుకున్నాడు. అతని కళ్ళు ఆమెనే పరీక్షగా చూస్తున్నాయి. పరిసరాలు ఆమెకి నచ్చుతాయో లేదోనని అతనికి ఆరాటంగా ఉంది. ఆమె మౌనంగా కారు దిగి థ్యాంక్స్ చెప్పి చుట్టూ కలిగి చూసింది. అతను ఊహించినట్టుగా ఆమె మాట్లాడలేదు. మౌనంగా ముందుకు కదిలింది. కొంచెం లోపలికి వెళ్ళగానే కుడివైపుకి విశాలమైన స్విమ్మింగ్ పూల్ ఉంది. పూల్ సైడ్ చైర్స్, గార్డెన్, అంబ్రెల్లాస్ ఉన్నాయి. అవి కాదు ఆమెని ఆకర్షించినది. ఒక చెట్టుకి బలంగా ఒక కేన్ ఉయ్యాల కట్టుంది. అది చూసి ఆమె మొహం మతాబులా వెలిగిపోయింది. వేణువైపు చూసి చిన్నపిల్లలా నవ్వింది. తనను తాను ఆపుకోలేనట్టు ఆ చెట్టు దగ్గరికి పరిగెత్తి ఉయ్యాలలో కూర్చుని ఊగింది వీణ. ఆమె అక్కడికి ఎందుకు వచ్చిందో ఆ క్షణం పూర్తిగా మర్చిపోయిందని వేణుకి అర్థమైంది. ఆమె కిలకిలా నవ్వుతుంటే ఎప్పుడూ నిశ్శబ్దంతో ఒంటరితనం తలపకి తెచ్చే ఆ పరిసరాలు కోటి వీణలు ఒక్కసారిగా మీటినట్టుగా అనిపించింది అతనికి. తన దగ్గర కెమెరా ఉండి ఉంటే ఎంత బాగుండేదో అనిపించింది వేణుకి. 1-2 నిమిషాలకి వీణకి ఒంటి మీదకి స్పృహ వచ్చినట్టుగా ఒక్క గెంతులో ఉయ్యాల నుంచి కిందకి దూకింది. ఆమె నవ్వు ఆగిపోవడంతో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. సత్తార్ ఎప్పుడక్కడి నుంచి వెళ్ళిపోయాడో కూడా ఆమె గమనించలేదు. 1 నిమిషం తన ప్రవర్తనకి సిగ్గుపడింది వీణ. ఐఎమ్ సారీ, వేణు దగ్గరికి అడుగులు వేస్తూ చెప్పింది. దేనికి? అంత అందమైన నవ్వును మాకు వినిపించినందుకు మేమే చెప్పాలి మీకు థ్యాంక్స్ అన్నాడు నవ్వుతూ వేణు. అంతవరకు విచ్చుకున్న ఆమె పెదవులు ముడుచుకుపోయాయి. అంతవరకు స్నేహపూరితంగా ఉన్న ఆమె చూపులు ఒక్కసారిగా అభావంగా మారిపోయాయి. ఆ మార్పుకి తెగ ఆశ్చర్యపోయాడు వేణు. తను ఏం తప్పుగా మాట్లాడాడో అర్థం కాలేదు అతనికి. అది తెలుసుకోవలసిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుసుకుని తీరుతాను అనుకున్నాడు వేణు మనసులో. మీకు నా ఆఫీస్ రూమ్ చూపిస్తాను. మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ అంతా ఆ రూమ్లో దొరుకుతుంది. అక్కడ డెస్క్టాప్ ఉంది, పాస్వర్డ్ లేదు. అవసరమైతే మీరు వాడుకోవచ్చు. ఆమె పక్కనే అడుగులు వేస్తూ అన్నాడు వేణు. అతను అంత ఫాస్ట్గా ప్రొఫెషనల్ మోడ్లోకి వెళ్తాడని ఆమె ఊహించలేదు. మరి తన హావభావాల గురించి అడుగుతాడేమో అనుకుంది. అసలు అదేమీ పట్టనట్టుగా చాలా మామూలుగా మాట్లాడుతుంటే ఆమెకి అసహనంగా అనిపించింది. కానీ ఏమీ మాట్లాడలేదు. ఫ్రంట్ డోర్ లాక్ చేసి ఉండకపోవడం గమనించింది. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉండుంటారనుకుంది. లోపలికి అడుగు పెట్టగానే
ఒక మధ్య వయస్కుడు ఒక బట్లర్ యూనిఫామ్లో ఎదురయ్యాడు. తెల్లగా పండిపోయిన జుట్టు, ఫ్రెంచ్ కట్ మీసాలతో. అతన్ని చూస్తే ఆమెకి గమ్మత్తుగా అనిపించింది. అప్పుడప్పుడు సినిమాల్లో చూడడం తప్ప నిజ జీవితంలో యూనిఫామ్లో ఉన్న పనివాళ్ళని ఆమె చూడలేదు. మంత్ర ఇంట్లో వాళ్ళు యూనిఫామ్స్ వేసుకోరు. ఆమె మొహంలో కనిపించిన ఆశ్చర్యాన్ని చూసి నవ్వుకున్నాడు వేణు. ఇక్కడ పనివాళ్ళెవరూ లేరు వీణా. ఈయన ఈ ఇంటి పెద్ద. నాతో సహా అందరూ ఈయన అజమాయిషిలో ఉండవలసిందే. పేరు సంపత్. వేణు మాటలకి సంపత్ కళ్ళలో ఆనందం తళుక్కున మెరవడం చూసింది వీణ. ఆమె ఆశ్చర్యానికి అంతే లేదు. తను ఊహించిన దానికి భిన్నంగా ఉన్నాయి అక్కడి పరిస్థితులు. బాబాయ్, ఈమె వీణ, నా స్నేహితురాలు. నాకు ఆఫీస్ వర్క్లో సహాయం చేయడానికి వచ్చింది. కొంచెం కాఫీ అన్నాడు వేణు. సరైనట్టుగా తల ఊపి లోపలికి నడిచాడు సంపత్. వేణు ఆమెని తన ఆఫీస్ రూమ్లోకి తీసుకెళ్లాడు. ఫ్లోర్ టు సీలింగ్ షెల్ఫ్స్తో, ఖరీదైన ఫర్నిచర్తో అద్భుతంగా ఉంది. గది మధ్యలో విశాలమైన టేకు టేబుల్, ఎగ్జిక్యూటివ్ చైర్ ఉన్నాయి. ఆ విశాలమైన టేబుల్ మీద ఒక పక్కగా అధునాతనమైన కంప్యూటర్ ఉంది. కుడివైపు షెల్ఫ్స్లో పుస్తకాలు. లోకల్ లైబ్రరీలో కూడా అన్ని పుస్తకాలు ఉండవనిపించింది ఆమెకి. ఆమె కళ్ళలో కనిపించిన మెచ్చుకోలు అతనికి అమితమైన తృప్తినిచ్చింది. మిమ్మల్ని ఫ్రెండ్ అన్నందుకు మీకేమీ అభ్యంతరం లేదనుకుంటాను, వెనక నుంచి ఆమె చెవి దగ్గర అన్నాడు వేణు. ఉలిక్కిపడి వెనక్కి తిరగాలని ఎంత అనిపించినా అలా చెయ్యలేదు వీణ. నిశ్శబ్దంగా టేబుల్ దగ్గరికి నడిచింది. ఫీల్ ఫ్రీ. ఈ గదిలోకి వచ్చిన మొదటి ఆడపిల్ల మీరే. ఆ లెక్కన అసలు బయట నుంచి ఈ ఇంట్లోనే అడుగుపెట్టిన మొదటి ఆడపిల్ల మీరే. అందుకని సంపత్ బాబాయ్ మిమ్మల్ని కొంచెం అనుమానంగా చూసి తనదైన శైలిలో ఇంటరాగేట్ చేస్తాడు. ఆలోచించి సమాధానాలు చెప్పి మీరేం చెప్పారో నాకు మెసేజ్ పంపండి. నాకు ఇప్పుడు ఒక అపాయింట్మెంట్ ఉంది. మళ్ళీ సాయంకాలం కలుద్దాం అంటూ ఆమెకి తన పర్సనల్ నెంబర్ ఇచ్చి బయటకు నడిచాడు వేణు. అతను చెప్పిన మాటల్ని జీర్ణించుకుంటూనే కన్నార్పకుండా అతను వెళ్ళిన వైపు చూస్తూ నిలబడిపోయింది వీణ. వేణు స్టెప్స్ సాధన చేస్తున్నాడు, కానీ అతని దృష్టి తన ఆఫీస్ రూమ్ మీదే ఉంది. కిరణ్కి వేణుతో పనిచేయడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే సాధన మొదలుపెట్టకముందే అతను హోంవర్క్ చేశాడు. కానీ ఆ రోజు వేణు ఫోకస్ డ్యాన్స్ మీద లేదని ఇట్టే గ్రహించాడు అతను. చిన్నగా గొంతు సవరించుకున్నాడు కిరణ్. చటుక్కున తను చేస్తున్న స్టెప్ మీద ఫోకస్ పెట్టాడు వేణు. మీకు ఇప్పుడు చెయ్యాలని లేకపోతే మళ్ళీ వస్తాను సార్, నో ప్రాబ్లం, కొంచెం మొహమాటంగానే అన్నాడు కిరణ్. ఒక్క క్షణం ఇబ్బందిగా అనిపించింది వేణుకి. తప్పు చేస్తూ టీచర్కి దొరికిపోయిన విద్యార్థిలా తల వంచుకున్నాడు. తన కోసం టైం సర్దుబాటు చేసుకుని వచ్చాడు కిరణ్. తనేం చేస్తున్నాడు? టీనేజర్ లాగా పగటి కలలు కంటున్నాడు. ఈ టైం తనొక్కడిది కాదన్న విషయం గుర్తుకు రాగానే మనసులో నుంచి అన్ని ఆలోచనలు చెరిపేశాడు వేణు. అతని ఏకాగ్రత పూర్తిగా సాధన మీద పెట్టాడు. అతని శరీరం అంతా స్వేదంతో తడిసిపోయింది. అయినా ఆ స్టెప్స్ ఆ రోజు పూర్తి చేయాలనే ఉద్దేశంతో పట్టుదలగా సాధన పూర్తి చేశాడు. వీణకి అలా కనిపించాడతను. ఆ గది తలుపు తెరుచుకోవడం కానీ ఆమె లోపలికి రావడం కానీ చూడలేదతను. కిరణ్ చిన్న చిన్న కరెక్షన్స్ చేస్తుంటే డ్యాన్స్ని పూర్తి చేశాడు. వీణ రెప్పవేయకుండా అతన్నే పరిశీలనగా చూస్తోంది. విశాలమైన అద్దం ముందు నిలబడి ఉన్నాడు వేణు. తను చేస్తున్న డ్యాన్స్ని పరిశీలనగా చూసుకుంటూ డ్యాన్స్ మాస్టర్ బాగుందన్నా కూడా కొన్ని స్టెప్స్ తిరిగి మళ్ళీ మళ్ళీ సాధన చేస్తూ ఉన్నాడు అతను. పాట అంటే సెట్టింగ్లో కొరియోగ్రాఫర్ వచ్చి అలా చెప్పగానే ఇలా ఒక 10 నిమిషాలు చేసి మళ్ళీ కుర్చీలో కూర్చుని ఏదో ఒకటి తాగడమో తినడమో చేయడం అనుకుంది వీణ. ఇలా కష్టపడాలని అనుకోలేదు. కిరణ్ బయటికి నడిచే వరకు ఆమె నిశ్శబ్దంగా ఉంది. వేణు టవల్తో మొహం తుడుచుకుంటూ ఉండగా పలకరించింది. ఇంత కష్టపడడం అవసరమా? ఆమె పెదవి విప్పకముందే ఆమె ప్రెజెన్స్ని ఫీల్ అయ్యాడతను. మాట పెదవి దాటి బయటకు రాగానే అతను చేస్తున్న పనిని ఆపి నవ్వుతూ ఆమె వైపు చూశాడు. అంతసేపటి నుంచి డ్యాన్స్ చేస్తున్నా అతని మొహంలో అలసట లేకపోవడం గమనించిందామె. మీరు కూడా మీ పనిలో కష్టపడతారుగా, మంత్ర మీ గురించి చెప్పారు, అంత అవసరమా? తిరిగి ప్రశ్నించాడు వేణు. ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు. అతని చూపుల ఇంటెన్సిటీని తట్టుకోలేనట్టుగా చూపు తిప్పుకుంటూ అంది వీణ. అనుకోకుండానే అద్దంలో ఇద్దరి ప్రతిబింబాలు పక్కపక్కన నిలబడడం అతనికి సంతోషాన్ని కలిగించింది. యావరేజ్ అమ్మాయిల కన్నా కొంచెం పొడవు ఎక్కువ కావడంతో ఆమె తల పైభాగం సరిగ్గా అతని పెదవుల దగ్గరికి రావచ్చేమో బహుశా అనుకున్నాడతను. మీ హైట్ ఎంత? తన నోటిని అదుపు చేసుకునేలోపు ఆ ప్రశ్న అతని పెదవులు దాటి బయటకు వచ్చేసింది. ఆమె అతని వైపు తిరిగి చురుగ్గా అతని కళ్ళలోకి చూసింది.
చెప్పమన్నట్టుగా అతని కళ్ళు అభ్యర్థించాయి. ఆమె చిన్నగా తల అడ్డంగా తిప్పి డోర్ వైపు నడిచింది. నో పర్సనల్ మ్యాటర్స్. మీ పని ఇక్కడ పూర్తయితే ఆఫీస్ రూమ్లోకి వెళ్దాం. నాకు చాలా అనుమానాలున్నాయి చెప్పేసి బయటికి వెళ్ళిపోయింది. అతను సాలోచనగా ఆమె వెళ్ళిన వైపే చూస్తూ అనుకున్నాడు, నీ హైట్ ఒక్కటే కాదు, నీ వెయిట్, నీ యాటిట్యూడ్ అన్నీ తెలుసుకుంటా. స్వీట్ హార్ట్ వీణా. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని తప్పకుండా వినండి. అలాగే ఈ ఎపిసోడ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.